ఒక్కరిని ఎదుర్కోలేక ఒకరిని పార్టీని ఎదుర్కోలేక అందరూ ఐక్యమై మీరు గెలవాలని ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యం అవుతుంది. అది ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. ప్రజలు 100% తిరగబడతారు. ఎవరు కూడా హర్షించరు దీన్ని. మీరు అనుకుంటుండొచ్చు గొప్పగా ఉంటుందని, ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకే మేము మా అడ్వకేట్స్ అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా, రాష్ట్ర సాధనలో ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా, మరి మేమందరం కూడా కలిసి మా అడ్వకేట్ నాయకులందరితో మాట్లాడి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేము లెటర్ రాస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు దీన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల కరువైంది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా మరి చర్యలు చేపట్టట్లేదు. మీరు జోక్యం కలిగించుకొని మేము ఇచ్చిన దాన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం. మీరు ఎంక్వైరీ చేయండి. మాది తప్ప కరెక్ట్ అనేది ఇందులో ఉన్న కొన్ని అంశాలు ఇచ్చినాం. కొంతమంది పరిశీలకులు పంపండి, నిజాయితీ గల అధికారులను పంపండి, వెరిఫై చేయండి. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీరు అడుగుతా ఉన్నాం. మేము ఇచ్చినటువంటివి మీరు కూడా కమిటీ చేయండి, పంపించండి. ఇది వాస్తవం కాదని చెప్పి కింది స్థాయిలో విచారణ చేయండి. విచారణ చేసి యాక్షన్ తీసుకోండి. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలంటే భవిష్యత్తులో చాలా ప్రమాదంలో ఉన్నట్లే. ప్రజాస్వామ్యం అనేది ఒక రెవల్యూషన్ పద్ధతిలో ప్రజల నుంచి మార్పు అనేది కొత్తగా వస్తుంది. మీరు గౌరవించి యాక్షన్ తీసుకుంటే ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి. ఒకరు తప్పు చేసినా ఇంకొకరు శిక్షిస్తున్న దానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మొత్తం మార్చేసేయండి. మొత్తం టోటల్గా వ్యవస్థనే మార్చేసి మీ ఆధీనం పెట్టుకోండి. డైరెక్ట్గా ఎలక్షన్సే లేకుండా కొట్టడం ఏంది, బెదిరియడం ఏంది, దౌర్జన్యం చేయడం ఏంది, ఇళ్ల మీదకి పోయి అర్ధరాత్రి పోయి మహిళలు ఉంటే మహిళలను భయపెట్టించడం ఏంది, చిన్నపిల్లలను భయపెట్టించడం ఏంది, మీ నాన్న జాగ్రత్త, మీ నాన్న జాగ్రత్త, మీ అన్న జాగ్రత్త అని చెప్పడం ఏంది. అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతా ఉంది? అసలు ఈ జిల్లాలో యంత్రాంగం ఉందా? కనిపిస్తుందా? మీడియా, సోషల్ మీడియా చూస్తున్నారా? పేపర్ చూస్తున్నారా? కనీసం బయట ఎంక్వైరీ చేస్తున్నారా? చిన్న జిల్లాలో అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని కోరుకొని మేము అందరినీ ఒకే దగ్గర అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చినాం. కానీ ఇలా పరిస్థితి, ఘోరమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మేము ఊహించలే. మాకెందుకు బాధ అంటే రాష్ట్రం తెచ్చిన వాళ్ళం మేము, రాష్ట్ర సాధనలో ఉన్న వాళ్ళం మేము, కేసీఆర్ గారు వెంబడి, ఉద్యమ నాయకుని వెంబడి నడుము బిగించిన వాళ్ళం మేము, జైలుకు పోయిన వాళ్ళం మేము. మా రాష్ట్రం బాగుండాలని మేము కోరుకుంటాం, అన్ని రంగాలు అభివృద్ధి ఉండాలని కోరుకుంటాం. కానీ నియమావళి ఉల్లంఘించి భయభ్రాంతులకు గురి చేసి ఆడవాళ్ళను కూడా భయపెట్టించి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సజావుగా ఎన్నికలు జరిగేటట్టు చేయండి. ఒకవేళ ఎలాంటి సంఘటనలు జరిగినాయంటే రేపు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మేము వదిలిపెట్టాం. ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి వాళ్ళని ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం. మీరు ఏమైనా లావాదేవీలు పుచ్చుకోమని చేసుకోండి. ఒక ఆయన అంటాడంట, నేను ఇప్పటికే 10 కోట్లు సంపాదించిన, ఎట్లా మీరు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది, అందుకే నేను అంతా సెట్ చేసి పెట్టుకుంటున్నా, బిజినెస్లు అన్నీ బినామీ పేర్లు పెట్టుకొని ప్రశాంతంగా ఉందామని అనుకుంటుండొచ్చు. కానీ ఇబ్బంది గురి అయిన వాళ్ళు, మీ నుంచి నష్టపోయినటువంటి వాళ్ళు గ్యారంటీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అందుకే ఎలక్షన్ను సజావుగా జరిపియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు కూడా జోక్యం కలిగించుకోవాలి, పీస్ఫుల్గా అయ్యేటట్టు చేయాలి.
ఇలాంటి దాడులు బడుగు బలహీన వర్గాలపైన, ఎక్కువగా వికలాంగులపైన, ఎస్సీ ఎస్టీలపైన వీళ్ళని ఎవడు అడగడు, వీళ్ళని చేస్తే ఏం కాదు, చంపితే కూడా ఏం కాదు, కొడితే కూడా ఏం కాదు అనే విధానం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది అవుతుంది. ఈరోజు ఫోన్ ఇక్కడ చాలా వీడియోలు ఉన్నాయి. నేను ఒక ఆయనంతకు ఆయన వచ్చి మద్దతు తెలిపాడు, ఒక పార్టీ నుంచి విత్డ్రా అయ్యి, ఆయనంతకు ఆయన పద్ధతి విత్డ్రా అయ్యి మళ్ళీ ఆయన ఇమ్మీడియట్గా లేదు నేను ఆ పార్టీలో జాయిన్ కాలేదు, బలవంతంగా చేసిందని మళ్ళా పోస్ట్ వచ్చింది అన్నమాట. మన వాళ్ళు పోయి అడిగిండ్రు, లేదన్నా మమ్మల్ని నువ్వు ఎట్లా బతుకుతావు రా, ఎట్లుంటావు, ఎట్లా తిరుగుతావు రా, నువ్వు తర్వాత కష్టం కదా నీకు అని చెప్పి నన్ను మా వాళ్ళని భయపెట్టిస్తే తప్పు అయిపోయింది, నేను తప్పు పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చిందని అన్నాడు. అంటే పోలీసులే దగ్గరుండి ఇలాంటి పని చేయిస్తే కేసు పెడతాం నీ మీద, ఏమనుకుంటున్నావు అని చెప్పి పోలీసులే భయపెట్టిస్తే ఇంకెక్కడ పోవాలా? రక్షకులే భక్షకులైతే ఎవరు చెప్పుకోవాలా? కనుక ఇవి మంచిది కాదు. ఇలాంటి సంస్కృతి ఈ మహబూబ్నగర్ జిల్లా కూడా మంచిది కాదు. ఇలాంటి అరాచక శక్తుల్ని అణచివేయాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది. ఇలాంటి అరాచక శక్తులను మరి కనిపెట్టాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది. మరి మీడియా కూడా ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా, మేము చేసినా, ఎలక్షన్ ప్రాసెస్లో ఇవాళ రేపు పోలింగ్ ఉంది, మేమేదన్నా చేస్తున్నా కూడా, మా నాయకులు కార్యకర్తలు చేస్తున్నా కూడా ఎలక్షన్ నియమావళిని ఉల్లంఘించి ఏదైనా చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా స్వచ్ఛంగా మీరు టెలికాస్ట్ చేయండి, యాక్షన్ తీసుకోమని చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ అమాయకులను భయభ్రాంతులకు గురి చేయొద్దని, ఆ భయభ్రాంతులకు గురి చేయడం వల్ల నిన్న ఒకరు చనిపోయినరు, ఇవాళ ఒకరు యాక్సిడెంట్ చేసిండ్రు, మొన్న ఒక అడ్వకేట్ని హత్య చేసి పడేసిండ్రు. అంటే మేము ఏం చేసినా ఏం కాదనేటువంటి మెసేజ్ కాదు, మంచిది కాదు. ఎందుకంటే ఇలాంటి మూమెంట్ వల్లనే గతంలో నక్సల్ ఉద్యమం వచ్చింది, సాయుధ పోరాటం వచ్చింది, ఇంకా అనేక పోరాటాలు వచ్చింది. ఇలాంటి మీరు రచించేటోళ్ళే బచ్చిస్తే మళ్ళీ యువకులు ఇంకో కొత్త పోరాటానికి దారి తీస్తుంది. ఇంకో కొత్త పోరాటానికి మనం కూడా తయారు కావాలి, వీళ్ళని ఎదుర్కో